డబ్బు మంత్రం, అదే సార్ విశ్వ మంత్రం. డబ్బు విశ్వం అనే మంత్రం ఒకటి ఉంది, పాట, సింపుల్ పాట, ఓన్లీ విశ్వ మంత్రం. విశ్వం ఉంది, డబ్బు ఉంది దీంట్లో. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఎలాగన్నా లేయ్యి, నువ్వు ఎలాగన్నా నడువు, నువ్వు బస్సులో డబ్బు మంత్రం నేను చెప్పింది పట్టుకోండి. ఈ డబ్బు మంత్రం, ఏం మంత్రం వద్దు ఇంకా. వాళ్ళకి డబ్బు సంపద, డబ్బు సంపద, ఇది ఒక పాటన ట్రైనింగ్ చేసుకోండి. మీ జీవితం ఎంత స్థాయికి ఎదగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతుంది. డబ్బే మంత్రం, విశ్వమే మంత్రం, ఇంకే మాటే మంత్రం. దీంట్లో ఉంది అన్నీ. నీ మాటల ద్వారా డబ్బు విశ్వ సంపదని క్రియేట్ చెయ్యి. నీ మైండ్ మొత్తం నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడంతా డబ్బు సంపదతో నిండిపోతుంది. ఎక్కడికి పోతూ ఉన్నా కూడా సైలెంట్గా మైండ్ కొంచెం పుణింది అంటే డబ్బు సంపదని పలుకుతుంది. డబ్బు సంపద, డబ్బు సంపద కూడా చెప్తానండి. నేను ఖాళీ అనేది మైండ్ని పెట్టను. ఖాళీ పెడితే అది వేరే వేరే రూట్లోకి తీసుకెళ్తాను. ఆ డబ్బు సంపద పాట పాడుకునే దానికి స్టార్ట్ చేసేస్తాను. ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద అనేది నా మైండ్కి మొత్తం ట్రైనింగ్ అయిపోయి దానికి సంబంధించిన అవకాశాలు నేర్పొచ్చింది. ఇదే నా మంత్రం. విశ్వంలో ఉండే మంత్రం ఏ మంత్రమో కాదు, డబ్బు మంత్రం, అదే విశ్వ మంత్రం. ఆ సంపద మంత్రాన్ని క్రియేట్ చేయండి, ఏదైనా సాధించబడుతుంది, గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి దాన్ని పట్టుకోండి. పనికిరాని విషయాలను పట్టుకుని ఏం సాధించబోతున్నారు? ఏమి లేదండి. హ్యాపీగా చేయండి, హ్యాపీగా వస్తుంది. డబ్బు మంత్రానికి మించిన మంత్రం ఏం లేదు. ఈ విశ్వశక్తిలో ఉంది మంత్రం, అదే డబ్బు మంత్రం, అదే విశ్వ మంత్రం. ఆ మంత్రాన్ని క్రియేట్ చేసి చేయండి. నీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నావు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. ఈ డబ్బు సంపద అనే పార్ట్ని క్రియేట్ చేసి హ్యాపీగా వెళ్ళండి, దూసుకెళ్ళండి. మీరు కోరుకునే జీవితాన్ని అనుభవించండి. నిజంగా మీరు మీ యొక్క సక్సెస్కి ఏ మంత్రం వాడతారో అనుకున్నాను. 4 పదాలు 2 మంత్రాలు అది తీసుకొచ్చిందండి నన్ను అంత దూరానికి. మైండ్ మారిపుచ్చింది అదే అండి. ఇది ఇట్లా ప్రతిరోజు కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంక మనం మార్చేది లేదండి. అది వస్తూ ఉంటుందండి ఫ్లో, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బైక్ ఎక్కినప్పుడు సినిమా పాటలు వచ్చింది, ఇప్పుడు డబ్బు పాట వస్తున్నది అంతే. నాకు ఇంకేం కాదు. డబ్బు సంపద, డబ్బు సంపద అంటా పోతా ఉంటుంది బైక్. అయిపోయింది. పులి స్టాప్లు కామాలు అంతేమి లేదు, డబ్బు సంపదే. ఇంకా పులి స్టాప్ ఎందుకు వస్తుంది? ఆ హ్యాపీకి పోతుంది అండి జీవితం. ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నాం. సూపర్ సార్, నిజంగా హ్యాపీ. ఒక అఫర్మేషన్ మంత్రం ఏంటో చూసే వాళ్ళకు కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎదగాలి, నేను ధనవంతుడు అవ్వాలి, నేను మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి కారు, మంచి బంగ్లా, మంచి తిండి, మంచి డ్రెస్సు, మంచి చైన్లు, మంచి బంగారు, హ్యాపీ, లగ్జరీ, బంగారుతో సహా కూడిన, కారుతో కూడా కూడిన, మంచి తిండితో కూడిన, డబ్బుతో కూడిన విద్య, డబ్బుతో కూడిన లైఫ్ ఆలోచన పెట్టు. మైండ్లో ఫిక్స్ అయ్యి నేను ధనవంతుడు, నేను ధనాన్ని మాత్రం ఆకర్షిస్తాను, ధనవంతుని గురించి మాత్రం ఆలోచిస్తాను, నన్ను గురించి మాత్రం ఆలోచిస్తాను, నా కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాను, అంతే. నేను బాగుండాలి, నేను బాగుంటే నేను 10 మందికి హెల్ప్ చేయడానికి సిద్ధం, ఏదైనా రెడీ. డబ్బు సంపద, డబ్బు సంపద పాట నేర్చుకోండి చాలు. ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు పాట, ఈ పాటకు మించిందే లేదండి. అలా అఫర్మేషన్ చేస్తే ఓన్లీ నువ్వు డబ్బు 2 మాటలండి. నేను చెప్పిస్తున్నాను, కోట్ల % రాసిస్తాను. ఓన్లీ 2 మాటలే, 2 పదాలే నేను చెప్పింది. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి, అక్కడ డబ్బు సంపద పాటే. నువ్వు టాయిలెట్లో ఉన్న డబ్బు సంపదే, నిద్రపోతా కూడా డబ్బు సంపదే, నువ్వు అన్నం తింటా కూడా డబ్బు సంపదే, నువ్వు నడిచిపోయినా డబ్బు సంపదే, కార్లో పోయినా డబ్బు సంపదే. ఈ పాటను నేర్చుకో, ఈ ఒక్క పాట నేర్చుకొని ప్రయత్నించుడు. ఓన్లీ 2 పదాలు. డబ్బు సంపద చాలా, డబ్బు కావాలి, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, ఇలా ప్రవర్తించండి. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద పాట పెట్టండి, చూసుకొని వెళ్ళండి. ధనాన్ని ఆకర్షిస్తేస్తుంది, డబ్బు మీ దగ్గరికి వచ్చేస్తుంది. సూపర్ సార్, నిజంగా సార్ పేదవాళ్ళు కూడా ధనవంతులు అందరూ అవుతారండి. ప్రతి 2 పదాలతో మీరు ధనవంతులు అవుతారండి, నేను గ్యారెంటీ అండి. మీరు ట్రై చేయాలి. 2 రోజులు పాడినాను సార్, రాలేదు సార్ అంటే జరగదు. నువ్వు దినం పాడుతాను ఉండు, నువ్వు సూపర్ సార్, జరిగే తీరుతుంది. థ్యాంక్ యూ.